ఇప్పుడు పహల్గామ్ మీద మీరు చేసినటువంటి ఆ పాట దానికి మీకు ఎక్కడ ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? అంటే ఇది ఆల్రెడీ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన ఆర్ఎస్ఎస్ అనుకుంటుండే ఆయన రాశారండి పాట. ఓకే ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. కానీ నేను సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి ఈ పాట వింటున్నాను. ఓకే మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఫోన్ చేసి, సార్ ఇది కొంచెం మీరు పాడింది చప్పగా ఉందండి, మనం దీన్ని మారుద్దామండి అని అన్నాను. అప్పుడు కూడా మీరే పాడారా? అది నేను పాడలేదు, రమేష్ గారు పాడారు. ఓకే ఓకే అది కొంచెం చప్పగా ఉంది సార్, కొంచెం మనకి ఎలా ఉండాలంటే చనిపోయినటువంటి ఇంకా చచ్చిపోతున్నాను అన్నటువంటి ఈ సైనికుడు ఈ పాటని పైకి లేవాలి సార్. ఎలాగుంటే చనిపోయాడు, నేను చనిపోయాను, ఈ పాట వాళ్ళ ఆత్మ నా మీద మంచి పాట పాడాడు, నేను పులి, జవాను నా హీరో, అది దాని దృష్టిలో పెట్టుకొని ఉండాలి సార్ అని అన్నాను. అయితే మీ ఇష్టం, మీరు పాడండి సార్ అని చెప్పేసి అన్నాను. ఆయన దగ్గరుండి శ్రీనివాస్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ దగ్గరుండి మీ వర్షన్లో మీరు పాడేయండి అని అన్నారు. అయితే మీరు నేను పాడుతున్నప్పుడు మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు సీనియర్, ఈ పాట పాడింది ఫస్ట్ మీరు, నేను సెకండ్ పాడుతున్నాను అని ఆయన ఈ స్టేజ్లో పాడాడు, నేను ఈ స్టేజ్లో ఎత్తుకున్నాను. అమ్మ మీకు దండం సార్ అని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి మీ వెర్షన్లో మీరు పాడానండి. ఆయన కూడా ఫస్ట్ ఆయన నన్ను ఒక గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో వేల పాటలు పాడాడు, నన్ను ఫస్ట్ మెచ్చుకున్నాడు. సో ఆ పాట ఒకసారి నిజంగా నాకు పాటతో పాటు మీరు దానికంటే ముందు ఒక వాయిస్ ఇచ్చారు. వాయిస్ కూడా గూస్బంప్స్ వచ్చేలాగా ఉంది. అంటే మీకు నిజంగా లోపల అంత దేశభక్తి లేకపోతే అది అంత ఈజీ కాదు. అది నేను ఆర్టిస్టిక్గా చెప్పలేదు, హార్ట్ఫుల్గా చెప్పారు. అవునండి, నేనే బేస్ వాయిస్తోనే. అంటే శ్రీనివాస్ గారు అలా మాట్లాడించారు, మీరు మాట్లాడింది మామూలుగా ఉండదు, పాట బాగుంది కదా. ఇంకా మనకి జేడి లక్ష్మీనారాయణ గారును ఓబరాయ్ గారు ఇంకో గంటలో ఈ పాట రిలీజ్ చేస్తారనగా ఒక గంట ముందు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆయన మియాపూర్ అంటే సార్ ఈ వాయిస్ ఒకటి చేద్దాం సార్ అని చెప్పేసి అప్పటికప్పుడు వాయిస్ చేసి ఒక పావు గంట ముందు టైప్ చేసి అది పెట్టి పాట వదిలేమండి. అది ఓకే. సో అట్లా పాట బయటకు వచ్చేసింది. ఒకసారి ఆ పాట మా ఆడియన్స్ కోసం. అలాగా. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుమూకల హతమారుస్తావు, నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగులు నువ్వే, నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగులు నువ్వే, ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నివ్వే, జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో, కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో. సూపర్ సూపర్, నిజంగానే గూస్బంప్స్ వచ్చేలాగా ఉంది. జవాన్ లేకుండా ఆబ్వియస్లీ ఆయన తర్వాత ఎవరైనా మనకు. అవునండి, ఈ రోజునే మనం ఎంత ప్రశాంతంగా కూర్చొని మీ ఎదురు ఒక కెమెరా, నా ఎదురు కెమెరా, ఒక మైక్ పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటే వాళ్ళు సరిహద్దులో వాళ్ళ ప్రాణాలు అర్పించి ఆ బురదల్లో తినక మంచుల్లోని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళకి నేనేమి ఇవ్వగలను? ఎగ్జాక్ట్లీ ఈ పాట అంటే ఒక నివాళి లేదా ఒక సంఘీభావం అనుకో. సంఘీభావం అంటే అద్భుతంగా ఉంది. ఈ పాటలో ఇంకొక నాకు నచ్చింది ఏంటంటే మంచి విజువల్స్ పడ్డాయి. ఆ విజువల్స్ మీరు ఎక్కడ గ్యాదర్ చేశారు అనేది కొంచెం. లేదండి, అది ఒక డే అండ్ నైట్లో, అంటే మన టైం ఏమో ఇచ్చేసాం. 27నే లాంచింగ్ అన్నాం, 20వ తారీఖున షూట్ చేసాం. మా ఫ్రెండ్ది కొన్ని న్యాచురల్గా కొన్ని షూట్ చేసాం. కూర్చొని నైట్లు కూర్చున్నామండి, కూర్చొని డౌన్లోడ్ చేసుకున్నాం. అంటే మళ్ళీ యూట్యూబ్ ఇవన్నీ పడకూడదు కదండి అని కొంచెం చాలామంది డైరెక్షన్లు తీసుకున్నాను. తీసుకొని మంచి మంచి క్లిప్పింగ్స్ నాకు నచ్చేలా, ఎడిటింగ్ కుర్రోడే కానీ కుర్రోడు చేయడం మీరు దగ్గరుండి నాకు థాట్ ఉంది, ఈ షార్ట్ దగ్గర ఇది కట్ చేయి, ఇది పెట్టానంటే సార్ 12 అయిపోతుంది సార్, దేశానికి మనం ఏం చేయట్లేదు, నీ పేరు ఫస్ట్ పెద్ద స్క్రీన్ మీద నీ పేరు మణి అని పడుతుంది, ప్లీజ్ అని దగ్గరుండి చేయించుకున్నాను. నాకు నచ్చేలా చేశాడు. అందుకే ఏ ఫ్రేమ్ ఎక్స్ట్రా లేదు, ఏ ఫ్రేమ్ తక్కువగా లేదు, ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. అవునండి, చేయించుకున్నాను, నచ్చేలా చేశాడు పిల్లాడు.